శాంతి. ఈరోజు మురళీ డేటు 13 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచమంతటిలో మీ వంటి పదమాపదం భాగ్యశాలి విద్యార్థులు ఎవరూ లేరు. మిమ్మల్ని స్వయం జ్ఞానసాగరులైన తండ్రి టీచరుగా అయ్యి చదివిస్తూ ఉన్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ ఆసక్తి సదా ఉంటే మోహపు నరాలు అంటే సూక్ష్మ బంధనాలు తెగిపోతాయి? సమాధానము, సేవ చేసేందుకు ఆసక్తి ఉంటే మోహపు సూక్ష్మ బంధనాలు తొలగిపోతాయి. ఈ కనులతో చూసేదంతా నాశనమవుతుంది అని సదా బుద్ధిలో ఉండాలి. వాటిని చూస్తూ కూడా చూడనట్లుగా ఉండాలి. తండ్రి శ్రీమతము, చెడు వినకు, చెడు కనకు. ఓం శాంతి. శివ భగవాను వాచ, మధురమైన శాలిగ్రామాలకు లేక ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు, మీరు సత్యయుగం ఆదిలో ఆది సనాతన పవిత్ర దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అనేది తెలుసుకున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునైతే చాలామంది అంగీకరిస్తారు, కానీ దానికి హిందూ ధర్మము అనే పేరు పెట్టారు. ఆది సనాతనంలో మనమెవరో మీకు తెలుసు, కానీ ఇప్పుడు పునర్జన్మలు తీసుకుంటూ ఈ విధముగా అయిపోయారు. ఇది స్వయంగా భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భగవంతుడు దేహధారి మానవుడు కాదు. ఇతరులందరికీ వారి వారి దేహాలు ఉన్నాయి. శివ్ బాబాను విదేహి అని అంటారు, ఎందుకంటే వారికి తమ సొంత దేహము లేదు. మిగిలిన వారందరికీ వారి వారి దేహములు ఉన్నాయి, అంటే శరీరాలు ఉన్నాయి. కావున స్వయాన్ని కూడా విదేహి అని భావిస్తే ఎంత మధురంగా ఉంటుంది. మనం ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా తయారవుతున్నాము, ఈ డ్రామా ఎలా తయారయ్యిందో దీని గురించి కూడా మీకు తెలుసు. ఈ దేవీ దేవతా ధర్మమే పవిత్ర గృహస్థు ఆశ్రమముగా ఉండేది. ఇప్పుడు ఆశ్రమముగా లేదు. ఇప్పుడు మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. దానికి ఇప్పుడు హిందూ ధర్మము అనే పేరు ఉంచారు. ఆది సనాతన హిందూ ధర్మం లేనేలేదు. బాబా అనేక పర్యాయాలు ఆది సనాతన ధర్మం వారికి అర్థం చేయించమని చెప్పారు. మీరు ఆది సనాతన దేవీ దేవత పవిత్ర ధర్మానికి చెందినవారా లేక హిందూ ధర్మానికి చెందినవారా అని ఇందులో వ్రాయమని వారికి చెప్పండి. అప్పుడు వారికి 84 జన్మలు తెలుస్తాయి. ఈ జ్ఞానం చాలా సహజమైనది. లక్షల సంవత్సరాలు అన్నందువలన మానవులు తికమక పడుతున్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. సతో ప్రధానము నుండి తమో ప్రధానముగా తయారవ్వడం కూడా డ్రామాలో ఒక భాగమే. దేవతా ధర్మం వారే 84 జన్మలు తీసుకుంటూ చాలా చీచీగా అయ్యారు. మొదట భారతదేశం ఎంతో ఉన్నతముగా ఉండేది. భారతదేశమునే మహిమ చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా, పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచముగా తప్పకుండా తయారవుతుంది. ముందుకు పోను మీ మాటలను అందరూ అర్థం చేసుకుంటారు. గాఢ నిద్ర నుండి మేల్కోండి, తండ్రిని వారసత్వమును స్మృతి చెయ్యండి అని అందరికీ చెప్పండి. పిల్లలైన మీరు రోజంతా సంతోషంగా ఉండాలి. ప్రపంచమంతటిలో, భారతదేశమంతటిలో మీ వంటి పదమాపదం భాగ్యశాలి విద్యార్థులు మరెవ్వరూ లేరు. మనము ఎలా ఉండేవారమో మళ్ళీ అలాగే తయారవుతామని మీకు తెలుసు. మళ్ళీ వారే శుభ్రమై వస్తారు. ఇందులో మీరు సంశయపడకండి. ప్రదర్శనలో కొద్దిగా విని వెళ్ళినా వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానధనం వినాశనం అవ్వదు. రోజు రోజుకు మీ సంస్థ వేగమును పుంజుకుంటుంది. తర్వాత గుంపులుగా మీ వద్దకు వస్తారు. నెమ్మదిగా ధర్మస్థాపన అవుతుంది. ఎవరైనా గొప్పవారు బయట నుండి వస్తే
వారిని చూడ్డానికి అనేక మంది మనుషులు గుంపులు గుంపులుగా వెళ్తారు. ఇచ్చట అటువంటి మాటే లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ వినాశనం అయ్యేవే అని మీకు తెలుసు. వాటిని చూడరాదు, చెడు చూడకు. ఈ మురికి అంతా కూడా భస్మమైపోతుంది. మీరు చూసే మానవులు మొదలైన వారందరూ కలియుగంలోని వారు అని మీకు తెలుసు. మీరు సంగమయుగంలోని బ్రాహ్మణులు. సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది సంగమయుగము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని స్మృతి చెయ్యండి చాలు. పవిత్రముగా కూడా అవ్వాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ కామ వికారము ఆది మధ్య అంత్యము దుఃఖాన్ని ఇస్తుంది. దీనిని జయించండి. విషము కొరకు ఎంత విసిగిస్తారో చూడండి. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు, దానిని జయించాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు. మీరు ఒక్కొక్కరికి ఎంతవరకు అర్థం చేయిస్తారు? ఒకరికి అర్థం చేయిస్తే రెండవ వారు ఇది ఇంద్రజాలము అని అంటారు, చదువు వదిలేస్తారు. అందుకే తండ్రి ఆది సనాతన ధర్మానికి చెందిన వారికి అర్థం చేయించమని చెప్తున్నారు. ఆది సనాతనమే దేవతా ధర్మము. ఈ లక్ష్మీనారాయణులు ఈ పదవిని ఎలా పొందుకున్నారో మీరు అర్థం చేయిస్తారు. మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారయ్యారు? తప్పకుండా ఇది అంతిమ జన్మ అయి ఉంటుంది. 84 జన్మలు పూర్తి చేసుకుని మళ్ళీ ఇలా తయారయ్యారు. ఎవరికి సేవ చెయ్యాలని ఆసక్తి ఉంటుందో వారు అందులో నిమగ్నమై ఉంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి మోహము మొదలైనవన్నీ తొలగిపోతాయి. మనము ఈ కళ్ళ ద్వారా చూసేదంతా మర్చిపోవాలి. చూసినా చూడనట్లుగా ఉండాలి. చెడు చూడకు, చెడు వినకు. ఇలా మానవులు కోతుల చిత్రాలను తయారు చేస్తారు, కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. పిల్లలు ఎంతో శ్రమ చేస్తారు. ఇతరులకు తెలిపి అర్హులుగా తయారు చేసేవారిని బాబా శబాష్ అని మెచ్చుకుంటారు. బహుమతి కూడా చేసి చూపించిన వారికే లభిస్తుంది. బాబా మనకు ఎన్ని బహుమతులు ఇస్తారో మీకు తెలుసు. మొదటి నెంబరు బహుమతి సూర్యవంశ రాజధాని, రెండవ నెంబరు బహుమతి చంద్రవంశపు రాజధాని. నెంబర్ వారీగా ఉండనే ఉంటాయి కదా. భక్తి మార్గంలో శాస్త్రాలు కూడా ఎన్నో కూర్చుని తయారు చేశారు. ఈ శాస్త్రాలు చదవడం, యజ్ఞము, తపము చేయడం ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు అని తండ్రి చెప్తున్నారు. రోజు రోజుకు ఎంతో పాపాత్ములుగా అవుతూ పోతారు. పుణ్యాత్ములుగా ఎవ్వరూ తయారవ్వరు. తండ్రి స్వయముగా వచ్చి పుణ్యాత్మలుగా తయారు చేస్తారు. ఒకటేమో హద్దులోని దాన పుణ్యాలు, రెండవది బేహద్దు అంటే అనంతము. భక్తి మార్గంలో పరోక్షంగా ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తారు. అయితే ఈశ్వరుడు ఎవరు అనేది వారికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు కదా, శివబాబా ఎలా ఉన్నా మనల్ని ఎలా తయారు చేస్తారో మీరు అందరికీ చెప్తారు. భగవంతుడు ఒక్కరే వారిని సర్వవ్యాపి అని అనేశారు. జనులు ఏం చేశారో మీరు వారికి విపులంగా అర్థం చేయించాలి. మీ వద్దకు వచ్చి కూడా కొద్దిగా వింటారు, బయటకు పోతూనే మర్చిపోతారు. జ్ఞానం చాలా బాగుంది, మేము మళ్ళీ వస్తాము అని మీకు చెప్తారు. కానీ మోహపు నరాలు తెగిపోవు. మోహాజీత్ రాజు కథ ఎంతో బాగుంది. ఫస్ట్ క్లాస్ మోహాజీత్ రాజు ఈ లక్ష్మీనారాయణలే. కానీ మానవులు అర్థం చేసుకోలేరు. ఆశ్చర్యం కదా. పైకి వెళ్ళి ఒక్కసారిగా క్రిందకు పడిపోతారు. పిల్లలు ఆడుకుంటారు, పైకి వెళ్ళి ఒక్కసారిగా క్రిందకు దూకుతారు. మీ ఆట చాలా సులభమైనది. బాగా ధారణ చెయ్యమని, చీచీ పనులు ఏవి చెయ్యరాదు అని తండ్రి చెప్తున్నారు. నేను బీజరూపుడను, సత్చిత్ ఆనంద స్వరూపుడను, జ్ఞానసాగరుడను అని తండ్రి చెప్తున్నారు. జ్ఞానసాగరులు పైనే కూర్చుని ఉంటారా? ఎప్పుడో ఒకసారి వచ్చి జ్ఞానం ఇచ్చే ఉంటారు. అసలు జ్ఞానం అంటే ఏమిటనేది కూడా ఎవరికీ తెలియదు.
నేను మిమ్మల్ని చదివించేందుకు వస్తాను, రెగ్యులర్గా చదువుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు. ఏదో ఒక మంచి పాయింట్ తప్పకుండా లభిస్తుంది. మురళి చదవకపోతే ఆ పాయింట్ తప్పకుండా మిస్ అయిపోతుంది. అనేక పాయింట్లు ఉన్నాయి. భారతవాసీలైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని అర్థం చేయించాలి. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. చరిత్ర తప్పకుండా రిపీట్ అయ్యే తీరాలి. ఇది పైకి ఎక్కి క్రిందకు దిగే నిచ్చెన. మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఆజ్ఞాపిస్తారు కదా. మీరందరూ కూడా జున్ను భూతాల వంటి వారు. 84 మెట్లు పైకి ఎక్కుతారు, మళ్ళీ క్రిందకు దిగుతారు. అనేక మంది మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ పాత్ర చెయ్యాల్సి ఉంటుంది. పిల్లలు చాలా ఆశ్చర్యపడాలి. మీకు అనంతమైన నాటకము గురించి సంపూర్ణ జ్ఞానం లభించింది. ఈ మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల గురించి ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు, ఇతర ఏ మనుష్యులకి తెలియదు. సత్యయుగంలో ఎవరి నోటి నుండి కూడా చెడు శబ్దాలు వెలువడవు. ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇది విషయ వైతరణి నది, రౌరవ నరకము. మానవులంతా రౌరవ నరకంలో పడి ఉన్నారు. ఇక్కడ అందరూ యథా రాజా రాణి తదా ప్రజ. చివరిలో మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. అప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో తెలుసుకుంటారు. ఇది మొట్టమొదటి ముఖ్య విషయము. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. నేను పేదల పెన్నిధిని అని తండ్రి అంటున్నారు. చివరిలో చాలా ఆలస్యమైనప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు 3వ నేత్రం లభించింది. మధురమైన ఇల్లు, మధురమైన రాజ్యము బుద్ధిలో గుర్తున్నాయి. ఇప్పుడు శాంతిధామము, సుఖధామానికి వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. మీరు ఏ పాత్ర అభినయించారో అదంతా బుద్ధిలోకి వస్తుంది. బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారంతా చచ్చిపడి ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రమే నిలుస్తారు. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. ఇతర ధర్మాలు ఎలా స్థాపన అవుతాయో కూడా మీ బుద్ధిలో ఉంది. తెలియచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇటువంటి తండ్రిని క్షణక్షణం గుర్తు చేసుకోవాలి. వ్యాపారం మొదలైనవి భలే చెయ్యండి. తప్పకుండా పవిత్రముగా అవ్వండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం పవిత్రముగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ పనులు చూసుకుంటూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు సత్వప్రధానంగా అయిపోతారు. సత్వప్రధానమైనప్పుడే శక్తి వస్తుంది. స్మృతి యాత్ర చెయ్యకుండా ఎవ్వరూ ఉన్నతమైన పదవిని పొందలేరు. సత్వప్రధానం వరకు చేరుకున్నప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. ఇది యోగాగ్ని. ఈ పదం గీతలోనిది. యోగము యోగము అంటూ తలబాదుకుంటూ ఉంటారు. విదేశస్తులను కూడా చిక్కించుకుని యోగం నేర్పించేందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎవరైనా అర్థం చేసుకుంటారా? పరమాత్మ సుప్రీం సోల్ ఒక్కరే. వారే వచ్చి అందరినీ కూడా అత్యంత శ్రేష్టముగా తయారు చేస్తారు. ఒకానొక రోజు వార్తాపత్రికల వారు ఈ విషయాలు వ్రాస్తారు. ఇది సత్యము. ఒక్క పరంపిత పరమాత్మ తప్ప రాజయోగమును ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ఇటువంటి విషయాలను పెద్ద పెద్ద అక్షరాలలో పత్రికలలో వేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సూర్యవంశ రాజధానిని బహుమతిగా తీసుకునేందుకు
బాబ్దాదా శభాష్ అని మెచ్చుకునేలా సేవ చేసి చూపించాలి. మోహము యొక్క సూక్ష్మ బంధనాలను తెంచివేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞానసాగరులైన విదేహీ తండ్రి స్వయంగా చదివించేందుకు వస్తారు కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవాలి. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు. తండ్రి సమానముగా విదేహులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము, మీ ప్రాక్టికల్ జీవితం యొక్క రుజువు ద్వారా సైలెన్సు శక్తి యొక్క ప్రభావాన్ని వ్యాపింపచేసే విశేష సేవాదారి భవ. సారాంశము, ప్రతి ఒక్కరికి సైలెన్సు శక్తిని అనుభవం చేయించాలి. ఇది విశేషమైన సేవ. ఎలాగైతే సైన్సు శక్తి ప్రసిద్ధి చెందిందో అలా సైలెన్సు శక్తి కూడా ప్రసిద్ధి చెందాలి. అందరి నోటు నుండి సైలెన్సు శక్తి సైన్సు శక్తి కంటే ఉన్నతమైనది అనే ధ్వని రావాలి. ఆ రోజు వస్తుంది కూడా. సైలెన్సు శక్తి యొక్క ప్రత్యక్షత అనగా తండ్రిని ప్రత్యక్షం చేయడం. సైలెన్సు శక్తికి ప్రాక్టికల్ రుజువు మీ అందరి జీవితమే. ప్రతి ఒక్కరూ నడుస్తూ తిరుగుతూ ఉన్న శాంతి యొక్క నమూనాగా కనిపించాలి. అప్పుడు సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారి వైపుకు వస్తుంది. ఇటువంటి సేవ చేసినప్పుడే అందరూ వీరు విశేషమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్, సేవ మరియు స్థితుల బ్యాలెన్సు ఉంచుకుంటే అందరి ఆశీర్వాదాలు లభిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. కనులు లేని వారికి దారి చూపించండి ప్రభు. ఈ పాట మనుషులు పాడుతూ ఉంటారు. అనగా దారి చూపించేవారు ఒక్క పరమాత్ముడు మాత్రమే అని అర్థము. అందుకే పరమాత్మను పిలుస్తారు. ఎప్పుడైతే ఓ ప్రభు దారి చూపించండి అని పరమాత్మను పిలుస్తారో అప్పుడు తప్పకుండా మనుషులకు దారి చూపేందుకు స్వయం పరమాత్మ నిరాకార రూపం నుండి సాకార రూపంలో తప్పకుండా రావలసి వస్తుంది. అప్పుడే కదా స్థూలంలో దారి చూపించగలుగుతారు. వారు రాకుండా దారి చూపించలేరు. ఇప్పుడు మనుషులు ఎవరైతే తెకమకపడి ఉన్నారో వారికి దారి కావాలి. అందువలన పరమాత్మను కనులు లేని వారికి దారి చూపించండి ప్రభు అని పిలుస్తారు. వారిని మళ్ళీ నావికుడు అని కూడా అంటారు. వారు ఆవలి తీరానికి అనగా ఈ పంచతత్వాలతో తయారైన ఈ సృష్టి ఏదైతే ఉందో దాని నుండి ఆవలి తీరము అనగా పంచతత్వాలకు దూరంగా ఏదైతే 6వ అఖండ జ్యోతి మహాతత్వం ఉందో అందులోకి తీసుకుని వెళ్తారు. కనుక పరమాత్మ కూడా తన ధామము నుండి రావలసి పడుతుంది. అప్పుడే కదా పరమాత్మను నావికుడు అంటారు. వారే మన బోటును తీరానికి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగం చేస్తారో వారిని జతలో తీసుకుని వెళ్తారు. పోతే ఇక ఎవరైతే మిగిలిపోతారో వారు ధర్మరాజు శిక్షలు అనుభవించిన తర్వాత ముక్తులైపోతారు. ముళ్ళు అనగా దుఃఖ ప్రపంచం నుండి పుష్పాల చావు అనగా సుఖ ప్రపంచంలోకి తీసుకువెళ్ళేవారు పరమాత్మ. ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల చావు అంటే నీడ పైకప్పులోకి తీసుకుని వెళ్ళే పిలుపు కేవలం పరమాత్మ కొరకే. మనుషులు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడు పరమాత్మను, ఓ పరమాత్మ ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల చావులోనికి తీసుకుని వెళ్ళు అని స్మృతి చేస్తారు. దీని వలన తప్పకుండా అటువంటి ప్రపంచం ఏదో ఉంది అని రుజువవుతుంది. ఇప్పటి ఈ ప్రపంచము ముళ్ళతో నిండి ఉంది అని మనుషులందరికీ తెలుసు. ఈ కారణముగానే మనుషులు దుఃఖము మరియు అశాంతిని పొందుతూ పుష్పాల ప్రపంచాన్ని స్మృతి చేస్తున్నారు. కనుక ఆత్మలో అటువంటి సంస్కారం నిండిన మరో ప్రపంచమేదో తప్పకుండా ఉంటుంది. దుఃఖము అశాంతి ఇవన్నీ కర్మబంధనాల లెక్కాచారము అని ఇప్పుడు మనకు తెలుసు. రాజుల నుండి పేదల వరకు
మనుష్య మాతృలందరూ ఈ లెక్కలో పూర్తిగా బంధింపబడి ఉన్నారు. అందువలన పరమాత్మ స్వయంగా చెప్తున్నారు, ఇప్పటి ప్రపంచం కలియుగము, ఇదంతా కర్మబంధనాలతో తయారు చేయబడి ఉంది. ఇంతకుముందు సతయుగి ప్రపంచం ఉండేది, దానిని పుష్పాల ప్రపంచము అని అంటారు. అది కర్మబంధన రహిత జీవన్ముక్త దేవీ దేవతల రాజ్యము. ఇప్పుడు ఆ ప్రపంచం లేనే లేదు. జీవన్ముక్తులు అంటే అర్థము దేహాల నుండి ముక్తులని కాదు. వారికి దేహ భావం ఉండదు. వారు దేహంలో ఉంటున్న దుఃఖాన్ని పొందేవారు కాదు. అనగా అక్కడ ఎలాంటి కర్మబంధన లెక్కాచారము లేదు. వారు శరీరాన్ని తీసుకుంటూ వదులుతూ ఆది మధ్య అంతాలు సుఖాన్ని పొందుతారు. కనుక జీవన్ముక్తి అంటే జీవించి ఉంటూ కర్మాతీతులు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా పూర్తి 5 వికారాలతో గట్టిగా బంధింపబడి ఉంది. 5 వికారాల దుర్గంధం పూర్తిగా వ్యాపించి ఉన్నట్లుగా ఉంది. అయితే ఈ పంచభూతాలను జయించగలిగే శక్తి లేదు. అప్పుడే పరమాత్మ స్వయంగా వచ్చి 5 భూతాల నుండి విడిపించి భవిష్య ప్రాలబ్ధమైన దేవీ దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు. అచ్చ ఓం శాంతి.